తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఇవాళ అసెంబ్లీని కూడా సొంత ఆస్తి పార్టీ లాగా మార్చుకొని ప్రతిపక్షాల గొంతులోకి చేస్తా ఉన్నారు. మీరు పొద్దున చూసిండ్రు, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ మాత్రమే కాదు, గుర్తించుకున్న పార్టీ మాత్రమే కాదు, 18 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి శాసనసభ్యుల ముగ్గురం ఉంటే ఎన్నో రూములు ఉన్నాయి ఖాళీగా. ఒక రూమ్ ఇవ్వండి, ఇప్పుడు వస్తే కూర్చోడానికి పనికి వస్తుంది, నోట్స్ రాసుకోవడానికి పనికి వస్తుంది, టిఫిన్ చేయడానికి పనికి వస్తుంది అని చెప్తే రూము కూడా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల మీద కక్ష కట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం నిజాయితీ లేదు. స్పీకర్ గారు మా పట్ల సానుభూతిగా ఉండాల్సిన స్పీకర్ గారు, మా హక్కులు కాపాడాల్సిన స్పీకర్ గారు మా ముఖం చూడకుండా ముఖం చాటేసే పద్ధతి నిజంగా తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పడం చేస్తాం. ఇవాళ అసెంబ్లీని కూడా సొంత ఆస్తి పార్టీ లాగా మార్చుకొని ప్రతిపక్షాల గొంతులోకి చేస్తా ఉన్నారు. మీరు పొద్దున చూసిండ్రు, భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ మాత్రమే కాదు, గుర్తించుకున్న పార్టీ మాత్రమే కాదు, 18 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి శాసనసభ్యుల ముగ్గురం ఉంటే ఎన్నో రూములు ఉన్నాయి ఖాళీగా. ఒక రూమ్ ఇవ్వండి, ఇప్పుడు వస్తే కూర్చోడానికి పనికి వస్తుంది, నోట్స్ రాసుకోవడానికి పనికి వస్తుంది, టిఫిన్ చేయడానికి పనికి వస్తుంది అని చెప్తే రూము కూడా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల మీద కక్ష కట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం నిజాయితీ లేదు. స్పీకర్ గారు మా పట్ల సానుభూతిగా ఉండాల్సిన స్పీకర్ గారు, మా హక్కులు కాపాడాల్సిన స్పీకర్ గారు మా ముఖం చూడకుండా ముఖం చాటేసే పద్ధతి నిజంగా తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పడం చేస్తాం.